భవన నిర్మాణం వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని, కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, సిఎస్సి హెల్త్ టెస్టులను రద్దు చేయాలని అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం, ప్రజాపాలన అందిస్తామని, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత పాక్షిక అంగవైకల్యం లాంటి స్కీములను జీవో నెంబర్ 12 ద్వారా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ 346.36 కోట్ల క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎర్కో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం కార్మికులకు అన్యాయం చేయడమేనని, ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. సిఎస్సి హెల్త్ కేర్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికుల రెక్కల కష్టంతో పోగుపడ్డ సంపదను కార్మికుల సంక్షేమానికి కాకుండా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడం అన్యాయమని విమర్శించారు. కార్మికులకు మాత్రం ఇవ్వాల్సిన నష్టపరిహారాలు వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించే తీరిక ప్రభుత్వానికి, అధికారులకు లేదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిర్మాణ రంగ కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, గడువు దాటిన 13 లక్షల కార్డులను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం స్థానిక తహసీల్దార్కు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, పట్టణ కార్యదర్శి ఔట రవీందర్, నల్గొండ జిల్లా బీసీడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు పోలె సత్యనారాయణ, బీసీడబ్ల్యూ పట్టణ అధ్యక్షులు సలివోజు సైదాచారి, సాగర్ల మల్లయ్య, పెయింటింగ్ యూనియన్ పట్టణ కార్యదర్శి పిడమర్తి శంకర్, తాపీ మేస్త్రీల సంఘం అధ్యక్ష కార్యదర్శులు తాలూకా వెంకన్న, జేరిపోతుల యాదయ్య, రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు తవుడుజు నాగరాజు, మేడిశెట్టి సతీష్, కార్పెంటర్ యూనియన్ నాయకులు డి ప్రభుచారి, బైరోజు ఆంజనేయులు, సెంట్రింగ్ యూనియన్ నాయకులు మోహన్ రెడ్డి, కత్తుల శంకర్, లిఫ్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని ఈరోజు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ 12ని తీసుకొచ్చి వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్నటువంటి ప్రమాద బీమా, అదేవిధంగా యాక్సిడెంటల్ సంబంధించినటువంటిది, తర్వాత న్యాచురల్ డెత్కు సంబంధించింది, అంగవైకల్యం చెంచే చనిపోయేటువంటి పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ ఈరోజు ప్రభుత్వం జారీ చేసింది. దాని ద్వారా 346.36 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చింది. కానీ ఈ సంవత్సర కాలంలో ఒకసారి పరిశీలిస్తే మొత్తం మీద 140 కోట్లు మాత్రమే ఈరోజు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే 200 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సొమ్మును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అప్పనంగా దోసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుల రెక్కల కష్టం ద్వారా బోగుపడ్డటువంటి డబ్బుల్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేటువంటి జీవో నెంబర్ 12ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిఎస్సి హెల్త్ టెస్టుల పేరుతోటి రాష్ట్రం మొత్తం అవసరం ఉన్నా లేకున్నా కార్మికులందరికీ రక్త పరీక్షల పేరుతో ఈరోజు టెస్టులు చేస్తూ ఉన్నారు. 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నయా పైసా కూడా కార్మికులకు లాభం లేదు. అందుకనే సిఎస్సి హెల్త్ టెస్టులను కూడా రద్దు చేసి ఈరోజు కార్మికులందరికీ అవసరమైనటువంటి 10 లక్షల సహాయం అందే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుల సహజ మరణానికి కూడా 5 లక్షలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, 2 లక్షలే ఇస్తుంది. వీటితో పాటు పెండింగ్ క్లెయిమ్స్, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ రంగ కార్మికుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల సొమ్ము మీద కన్నుబడ్డది రేవంత్ రెడ్డి గారికి. ఆ కన్నుబడి మొత్తం కూడా తనకు సంబంధించిన ప్రైవేటు సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇప్పటికీ 345 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాంతోపాటు సిఎస్సి హెల్త్ సెంటర్ ద్వారా 700 కోట్ల రూపాయలు దారాదత్తం
దారాదత్తం చేసిరు. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు ఇండ్లు నిర్మాణం చేస్తే 1% సెస్ ద్వారా దాంట్లో జమైన డబ్బులు కార్మికుల సభ్యత్వం నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా దాంట్లో జమ అయితే కార్మికులు ఉపయోగించకుండా వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం ప్రైవేటు కంపెనీల ప్రయోజనాల కోసం దీన్ని దారాదత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కార్మిక వర్గం దీన్ని ఉపేక్షించేది, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో 2017 వరకు 1 సంవత్సరం ఉన్న తర్వాత 5 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికి ల్యాబ్స్ అయిన కార్డులన్నింటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లేబర్ అధికారుల ద్వారా వాటిని రెన్యువల్ చేసే విధంగా వాళ్ళకు సంక్షేమ పథకాలు అందే విధంగా లేబర్ ఆఫీస్ ద్వారా చేయాలని చెప్పేసి మేము సిఐటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. 96లో వచ్చిన భవన నిర్మాణ సంఘం సమగ్ర చట్టం కావాలని ఎన్ని పోరాటాల ఫలితంగా వచ్చిన ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంటు రేషన్ కార్డు ద్వారా అందరికీ 1000 రూపాయలు ఇచ్చి కార్మికుల సొమ్ముని అప్పనంగా ఖర్చు పెట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా అదేవిధంగా సిఎస్సి సెంటర్లకు ప్రైవేటు రంగాలకు ఇచ్చి ఆ పైసలు కూడా దుర్వినియోగం చేసే పరిస్థితి చేస్తూ ఉంది. ఇటువంటి అన్నీ కూడా మేము చూసి సహించేది లేదు. దీన్ని మీరు ఇంతటితో ఆపకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి అసెంబ్లీ ముట్టడికి కూడా వెనకాడమని తెలియజేస్తాం.